10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేయడం కరెక్ట్ కాదు. నకిరేకల్, తుంగతుర్తి వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారిప్పుడు బీఆర్ఎస్ సైన్యాన్ని తెచ్చుకుంటున్నారు. కష్టపడి గెలిపించిన సొంత పార్టీ కార్యకర్తలకు పదవులు ఇవ్వకపోగా వారిపైనే కేసులు పెట్టించి అవమానించడం బాధాకరమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకు అనిపించింది ఏంటంటే ఈ రోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్లో కావచ్చు, ఇంకో దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలని. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యిండు కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరికల్లో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈ రోజు వచ్చిన రేపు ఉంటారు, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతుందని మళ్ళీ వెళ్ళిపోతారు. రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్న కేటీఆర్ అసలు ఆయన కుటుంబ సభ్యులు అమెరికా ఎందుకు వెళ్లారు, అక్కడ ఉద్యోగాలు ఎందుకు చేశారు సమాధానం చెప్పారని మంత్రి వివేక్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. సరూర్ నగర్లో మాట్లాడుతూ జర్మన్ భాష ఎందుకు నేర్చుకోవాలి, విదేశాలలో ఉద్యోగాలు ఎందుకు చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డిని విమర్శించడం జరిగింది. నేను వారికి ఒకటే ప్రశ్న వేస్తున్నాను. నువ్వు మీ కుటుంబ సభ్యులు అమెరికాకి ఎందుకు పోయినారు, అక్కడ ఉద్యోగాలు ఎందుకు చేసినారు? మీరేమో మీ భవిష్యత్తు కోసం విదేశాలలో పోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇవంకా ట్రంప్తోని స్నేహితం చేయాలి. ఆయనకేమో ఇవన్నీ చేయాలని ఆయనకు ఆశ. ఇక్కడ అప్పుడు వాళ్ళ 10 సంవత్సరాలు హయాంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలకు ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, వీళ్ళకు ఐటీఐలో ఎట్లా బాగు చేయాలి, ఐటీఐలలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మన పిల్లలకు స్కిల్డ్ ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళందరికీ మంచి జీతాలు వస్తాయని చెప్పి ఆ ఆలోచన లేదు. కానీ ఎప్పుడు ఆ రోజులలో ఆలోచన మా కుటుంబ సభ్యులకు రాజ్యసభ సభ్యులు ఎట్లా చేయాలి, 6 మందికి 6 రాజ్యసభ సభ్యులు చేసినాము, ఆ కుటుంబంలోనే 3 మంత్రులు, ఆ కుటుంబంలోనే 4 ఎమ్మెల్యేలు. అరే మీరు కేవలం మీ కుటుంబ సభ్యుల కోసం ఆలోచించడం లేదు. ఇక్కడ బీద ప్రజలు ఎవరైతే వారికి ఇక్కడ ఉద్యోగాలు కష్టం ఉన్నాయి, ఉద్యోగాలు ఎక్కడున్నా కానీ జీతాలు మంచిగా ఉన్నప్పుడు మన దేశంలో ఇప్పుడు చాలామంది దుబాయ్కి వెళ్ళిన వాళ్ళు ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిటర్న్ మన దేశానికి వస్తుంది, దేశానికి లాభం పొందుతుంది. మనం ఆయిల్ కొనేటప్పుడు డాలర్స్ అవసరం. ఇవన్నీ మర్చిపోయి ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ చూస్తున్నాం అన్ని వారి స్పీచెస్లో ఒక ఫ్రస్ట్రేషన్తోని ఎట్టనైనా ఈ ప్రభుత్వాన్ని దించాలి. వీరు ఇంత మేలు ప్రజలకు ఇన్ని గ్యారంటీ కార్డులు అమలు చేసినప్పుడు వారి హయాంలో రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వలేదు. వారి హయాంలో నిజంగా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. కేవలము కమిషన్ల కోసము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడము, ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేయడము, 43,000 కోట్ల రూపాయలు వాళ్ళు కాంట్రాక్టర్స్కి ఏదైతే బిల్లు చెల్లించాలో దాన్ని కూడా వారు పే చేయలేదు. ఇవన్నీ రాష్ట్రానికి ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టినారు కేవలం వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకోవడానికి. ఎందుకంటే వారి చెల్లెనే అడిగింది ఎక్కడి నుంచి వచ్చినాయి 1,400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి. ఉద్యమంలోనేమో ప్రజలందరూ కూడా
వారికి ఉద్యమం చేయాలని చెప్పి అప్పుడు కేసీఆర్కి పైసలు ఇచ్చారు. ఇప్పుడు 1400 కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లో ఉన్నాయంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంత అవినీతి చేసిందో మనకు కనబడుతుంది. వాళ్ళు హైదరాబాద్లో 20,000 ఎకరాలు అన్ని చోట్ల కూడా వారు ఈ ధరణి పోర్టల్ అని చెప్పి ప్రజలకు అందరికీ కూడా మోసం చేయడం జరిగింది. ఒక్కసారి యాద్ చేసుకోండి ఎన్ని వేషాలు. ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్ కల్తీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్కి ఆ రోజు అశోక్ నగర్కి ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చిండు. వచ్చి హైదరాబాద్ నడిబొట్టున కూర్చొని ఛాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు, మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. ఏమన్నాడు? 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మీరు కింద మర్చిపోతే ఒక్కసారి ఆ స్క్రీన్ మీద రాహుల్ గాంధీ ట్వీటు తెలుగులో పెట్టాలని కోరుతా ఉన్నాం. ఇది రాహుల్ గాంధీ ఆ రోజు వేసిన ట్వీటు. ఒక్కసారి చూడాలి మీరందరూ కూడా. ఏమన్నాడు? 30 లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్ గారి పాలనలో నష్టపోయారు. వాళ్ళందరికీ మనకు హిందీ వస్తుందో రాదో అని తెలుగులో ట్వీట్ చేసిండు రాహుల్ గాంధీ. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇది. ఇవాళ నేను అంటా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, నీకు తెలుగు రాదని మాకు తెలుసు, నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు, నీకు భాష రాదు, మా బాధ తెలియదు, నీకు మా భాష రాదు, మా బాధ తెలియదు. అందుకే రాహుల్ గాంధీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా ఉన్నా, నీ భాషలో చెప్తా ఉన్నా. దేశ్ భర్ మే మొహబ్బత్ కే దుకాన్ కే డిండోరా ఫీంటనే वाले राहुल जी, क्या आपको याद है हैदराबाद और अशोक नगर चाय की दुकान याद है आपको? चाय पे चर्चा याद है कि नहीं? जहां आपने 3 साल पहले बेरोजगारों से झूठे कस्में आपने खाई, झूठे वादे किए, वहीं से रही है आपकी मोहब्बत की. ఇవాళ కేవలం ఉద్యోగాల గురించి మాత్రమే కాదు మీరు ఆలోచించాల్సింది, నోటిఫికేషన్ల గురించి మాత్రమే కాదు, ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిందో ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అందరినీ చెప్పేది ఒకటే, ఇవాళ మీ తండ్రి ఒక రైతన్న, మీ తండ్రి ఒక నేతన్న కావచ్చు, ఒక గీత కార్మికుడు కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, మీ చెల్లె ఒక ఆశా వర్కర్ కావచ్చు, మీ అక్క ఒక అంగన్వాడీ టీచర్ కావచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తంలో ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలు తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఫిక్కీ ప్రధాన కార్యాలయానికి అలాగే భారత్ ఫ్యూచర్ సిటీలోనూ స్థలాలను కేటాయిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వీడు భూమిన వానైతాడు, పిరసాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మొనగాడు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సును మరియు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో యువత మరియు మహిళలు రాజకీయంగా ముందుకు రావాలని, పార్టీ నాయకత్వాన్ని పెంచుకుంటూ అభివృద్ది కార్యక్రమాలతో ఎన్నికలకు సిద్దమవ్వాలని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభం గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. పద్మనాభం గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి, కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చి నేను మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి ఒక మాట మాత్రమే మీకు దృష్టి తీసుకొస్తున్నాను, ఎందుకంటే ఉదయం నుంచి చాలా మంది నన్ను ఫోన్ చేసి అడిగారు, ఒక పత్రిక వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు
అవసరమైతే మనం తగ్గుదాం. ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలో బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈ రోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాన్ని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చిల్లనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని సందర్భంగా తెలుపుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు తెలుగుదేశం పార్టీకి అసలైన క్యాన్సర్ గడ్డ ఎవరో ప్రజలకు బాగా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి గారిపై తప్పుడు విమర్శలు చేయటం మానుకోవాలి అని జగన్ గారు రాయలసీమలో పుట్టిన ఒక అమూల్యమైన రత్నమని, ఆయనే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేసే గొప్ప నాయకుడని చరిత్ర చెబుతుంది అని తెలిపారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మానం లేదు, మర్యాద లేదు, ప్రజలు ఏమనుకుంటారనేది కూడా లేకుండా మాట్లాడింది. రెండవది, జగన్ క్యాన్సర్ గడ్డనా? మళ్ళీ అడుగుతారా లోకేష్ నిన్ను? జగన్ క్యాన్సర్ గడ్డనా? ఈ ప్రజలను అడుగుతామా మనము? రెఫరెండం తీసుకున్నామా ప్రజలను మనము? ఈ రాష్ట్రానికి జగన్ క్యాన్సర్ గడ్డనా లేకుంటే రాయలసీమలో పుట్టిన రత్నమా అని అడుగుదామా? మీరు ఒక పక్క రాయండి జగన్ క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రానికని, మరో పక్క మేము రాస్తాం రాయలసీమలో పుట్టిన రత్నం జగన్, ఈ రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్యమైన సంపద జగన్ అని చెప్పి మేము రాస్తాం. రెఫరెండం మొదలమా? మేము గన ఓడిపోతే జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండదు. రెఫరెండం తీసుకున్నావా? అర్థంలే మాటలు మాట్లాడితే. జగన్ అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు, భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే గొప్ప నాయకుడు. ఇది భవిష్యత్ కాలంలో చరిత్ర చెప్తాది జగన్ ఎంత గొప్ప నాయకుడు అనేది. ఒక్కసారి అవకాశం ఇస్తేనే చెప్పింది. 19, 24, 5 సంవత్సరాల కాలంలోనే ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంకా చాలా కాలం ఉంది, ఆ కాలమే తీర్పిస్తుంది. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాయలసీమలో పుట్టిన రత్నమే జగన్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమూల్యమైన సంపద జగన్. క్యాన్సర్ గడ్డ ఎవరంటే గన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ లాంటి వాడు మీ నాయన. నీవు తెలుగుదేశం పార్టీకి క్యాన్సర్ గడ్డ లాంటి వాడివి. నీ వలన తెలుగుదేశం పార్టీ
అచిరకాలంలోనే పతనమవుతాది లోకేష్. ఇది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. అచిరకాలంలోనే తెలుగుదేశం పార్టీ నీ వల్ల పూర్తి స్థాయిలో పతనమవుతాది. రాసి పెట్టుకో. ఇది జరగకుండా పోయే ప్రసక్తే లేదు. గుంటూరులో ఒక మహిళపై జరిగిన దారుణమైన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. సమాజంలో మహిళల రక్షణ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ఇలాంటి అమానుషమైన ఘటనలు జరిగినప్పుడు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది అని తెలిపారు పుష్ప శ్రీవాణి. రాష్ట్రంలో ఆటవిక రాజ్యమేలుతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఏదైతే 15వ తారీఖున గుంటూరు నడిబొడ్డులో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో జరిగినటువంటి ఒక సంఘటన. ఎంత అమానవీయమైనటువంటి సంఘటన అంటే మహిళలుగా సిగ్గుతో మేము తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక మహిళని ఆ డివిజన్ లో ఉన్నటువంటి ఆ వీధిలో ఉన్నటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఏదైతే వాటర్ కనెక్షన్ కోసం అడిగినందుకు ఆ డివిజన్ కి సంబంధించిన 21వ డివిజన్ సెక్రటరీ, టీడీపీ సెక్రటరీ అట మల్లెల వెంకటరమణమూర్తి అనేటువంటి వ్యక్తి 10,000 రూపాయలు అడిగినట్లుగా ఆమె దానిని వ్యతిరేకించి గట్టిగా అడిగినందుకు ఆ వెంకటరమణమూర్తి తనే స్వయంగా అలాగే అతనితో పాటు ఒక 9 మంది ఆ మహిళ ఇంటి వద్దకు వెళ్లి ఆ మహిళని ఇష్టం వచ్చినట్లు వీధిలోకి లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్లు తన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి వివస్త్రణ చేయడం అంటే సగం బట్టలు చంపడం కాదు, పూర్తి స్థాయిలో వివస్త్రణ చేసి. అంటే మహిళలుగా మేము కూడా వీడియో చూడడానికి చాలా బాధపడ్డాం. అంటే ఒక మహిళ యొక్క ఆత్మాభిమానాన్ని, ఒక మహిళ యొక్క ఆత్మ గౌరవాన్ని బట్టబయలు చేసి నడి రోడ్డు మీద అక్కడ ఉన్నటువంటి మహిళలు ఆమెకి బట్టలు కప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా లాగేసి హిజ్రాలను ఉపయోగించి ఆమె బట్టలను పూర్తిగా తీసేసి వివస్త్రం చేసినటువంటి ఘటన ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ ఆటవిక రాజ్యంలో గుంటూరు నడిబొడ్డున జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఈ సంఘటన గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుకోవాలి అంటే ఈ సంఘటన 15వ తారీఖున జరిగితే ఆ మహిళ కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 16వ తారీఖున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఎటువంటి చర్యలు కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు చూస్తే 18వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి 9 మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, అలాగే లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, నో టాలరెన్స్ అని. అంటే 15వ తారీఖున దాడి జరిగితే 16వ తారీఖున బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరు కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. 17వ తారీఖున సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయిన తర్వాత, సాక్షి టీవీలో వార్తలు ప్రసారమైన తర్వాత 18వ తారీఖున ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా వీడియోలు హల్చల్ చేసేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయటకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. టీడీపీ నాయకుడు స్వయంగా వెళ్ళి మనుషులు వేసుకొని వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మహిళని తన్ని వివస్త్రం చేసి నడి రోడ్డు మీద ఇలాంటి అమానవీయమైనటువంటి సంఘటన చేస్తే ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, లోకేష్ గారు ట్వీట్ చేశారు. హోంమంత్రి గారు కనీసం ఈ సంఘటన మీద కనీసం ఎంక్వైరీ వేయడం కానీ, లేకపోతే ఆ సంఘటన ఏం జరిగిందని తెలుసుకునేటువంటి ప్రయత్నం కానీ, మేడం గారు మీడియా ముందుకు ఎందుకు రాలేదు ఇప్పటివరకు తెలియదు. కనీసం వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే బాధిత మహిళను పరామర్శించడం కానీ, ఆ బాధిత మహిళకు పరామర్శించి అండగా ఉంటామని చెప్పేటువంటి ప్రయత్నం కానీ జరగలేదు. హోంమంత్రి గారు మీరు ఎప్పుడొచ్చి స్టేట్మెంట్ ఇస్తారు? ఎప్పుడొచ్చి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పబ్లిక్కి ఎగ్జిబిట్ చేస్తారు? మీరన్న మాటలే మీకు చెప్తున్నాం. ఎగ్జిబిట్ చేయండి, నడి రోడ్డు మీద నడిపించండి, సీఏలతో నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళ మీద లాఠీలతోటి విచక్షణారహితంగా కొట్టించండి. ఇదే కదా మీ రాజ్యం. మీరు చేసేటువంటి లా అండ్ ఆర్డర్ గతంలో ఇదే కదా చేశారు. అంటే